అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అసెంబ్లీలో మద్యానికి సంబంధించి అవినీతిపై ఏదైతే సిబిసిఐడి ఎంక్వైరీ అని చెప్పిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇవన్నీ చూస్తున్నట్టే ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఏదైతే ఉందో డిజిటల్ పేస్ లేకుండా ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిన ఈ మద్యం కుంభకోణం అతిపెద్ద కుంభకోణం. దీనికి సంబంధించే కేబినెట్ దీనికి ఓకే అన్నది సిబిసిఐడి ఎంక్వైరీకి. నిజంగా ఏం జరగబోతుంది, దానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి ఏమైనా సంబంధం ఉందా? దీని గురించి మనతో మాట్లాడటానికి విశ్లేషకులు ఉన్నారు. ముప్ప అంకమరావు గారు, సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన రేపు ఉంది. అంటే ఏం జరగబోతుంది అంటే అసెంబ్లీలో చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ గవర్నమెంట్ మీద 19 నుంచి 24 మధ్య జరిగిన ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణంలో సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది కేబినెట్. ఇప్పుడు చూస్తే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంటే ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ ఉంది. ఏం చెప్తారు మీరు? అంటే నిన్న మనకి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కొన్ని ప్రకటించారు. సంతోషం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ప్రకటించిన దానికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇంకా కావాల్సిన వాటిని మళ్ళీ ఏమేం కావాలని అడగడం కోసం, ఓకే, అట్లాగే అసంపూర్ణంగా కొన్ని మిగిలిపోయినాయి కాబట్టి గతంలో వాటిని త్వరగతిన పట్టాలెక్కించే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్ళు అనుకుంటున్నట్టుగా కక్షలకు కాఠిన్యాలకి పెద్దపేట వేయరు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటారు. ఓకే. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అతిపెద్ద కుంభకోణం కాబట్టి, అవును, మద్యం కుంభకోణం 100 కోట్ల రూపాయలకి ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి గారు సిసోడియా గారు, కేజ్రీవాల్ గారు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఇంకా అక్కడ కారాగారంలోనే ఉన్నారు. కాబట్టి దాంతో పోల్చుకుంటే అతిపెద్ద కుంభకోణం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని సమగ్రంగా ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడమే కాకుండా సమగ్రంగా ఎన్ని తీసుకునే వాళ్ళకి అందజేస్తారని అయితే భావిస్తున్నాం. ఓకే. రెండోది ఈడీ గారి కూడా దీన్ని ఈడీకి కూడా ఇవ్వాలని చెప్పని అనుకుంటున్నారు. కాబట్టి అవి కూడా ఆయన సూచన ప్రాయంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఏదన్నా మాట్లాడితే ఏమి వస్తాయా, ఎవరెవరు దీన్ని విమర్శిస్తారా అని చూస్తూ ఉంటారు. చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడతారు. అన్ని సమగ్రంగా ఆలోచించుకొని 1-4 సార్లు అవును అందరితోటి మాట్లాడుకున్న తర్వాతే ఆయన నోట్లోంచి బయటకు వస్తుంది. అలాంటిది శాసనసభ సాక్షిగా ఆయన అన్ని విషయాలు బయట పెట్టారు అంటే దాని గురించి పూర్వాపరాలు మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఆయన ఉంటేనే మాట్లాడతాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, అవకాశం ఉందా అని. నిస్సందేహంగా అవకాశం ఉంది. ఇవి ఒక్కటే కాదు, ఇంకా చాలా అభియోగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బయటికి వెలికి తీస్తా ఉన్నారు. అలాగే ఇంకోటి మొన్న కూడా చెప్పారు, హూ కిల్డ్ బాబాయ్. దాని గురించి కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళకి అందజేస్తారు. గతంలోనే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఏబి వెంకటేశ్వర దగ్గర కొన్ని ఉన్నాయని చెప్పిన ఆ రోజు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ బయటకు తీసుకొచ్చేసి దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా నిస్సందేహంగా అదుపులో తీసుకుంటారు. అందులో అనుమానం ఏం లేదు. అవన్నీ సాక్ష్యాధారాలు వాళ్ళకి అందజేస్తారు. దానికి తోడు ఇప్పుడు జరుగుతున్న వరుస కుంభకోణాలకు సంబంధించి మామూలుగా సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా సరే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి లావాదేవీలు కనుక మనం చూసుకుంటా ఉంటే నగదు రహిత లావాదేవీలే జరుగుతాయి. అవును, ఎక్కడన్నా జరుగుతాయి. ఏదన్నా సరే కొంత ఖర్చులకి అంటే వచ్చిన వాళ్ళకి కాఫీలు పలహారాలు ఇచ్చే దాని గురించో చిన్న చిన్న దానికి అట్టు పెట్టుకుంటారే తప్ప దానికి బిల్స్ లేకపోతే దానికి అన్ని ఉంటాయి. తర్వాత ఏదన్నా సరే పెద్ద మొత్తంలో గనక ఏదన్నా మనం ఖర్చు చేయాలన్నా కూడా ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా అది ఆర్థిక శాఖ నుంచి రావాలి. అలాగే దానికి సంబంధించిన శాఖాపరమైనటువంటి మంత్రుల దగ్గర నుంచి లేకపోతే అధికారుల దగ్గర నుంచి ఆర్థిక శాఖకు వస్తే వాళ్ళు దాన్ని విడుదల చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఏమీ లేకుండా మరి నగదు లావాదేవీలు మాత్రమే జరిపి నగదు రహిత లావాదేవీలు వాళ్ళు జరిపారు అంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 18,000 కోట్ల రూపాయలు కుంభకోణం కనపడతా ఉంది. కానీ పురంధేశ్వర గతంలో 1,00,000 కోట్ల కుంభకోణం దాకా జరిగిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది కదా. అవును.
అంటే 1,00,000 కోట్ల దాకా వాళ్ళు అమ్మకాలు జరిగితే వాళ్ళకి దీంట్లో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వెనక్కి తీసుకుంది, లంచంగా తీసుకుందే 3,000 కోట్ల రూపాయలు పైచిల్లర ఉందని చెప్పని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ వరుస క్రమంలో కనుక మనం చూసుకుంటా ఉంటే ఒక్కోటి నట్లు బాగా బిగిస్తున్నారు, ఇంకా ఇవి ఊడిపోకుండా, ఎక్కడ పక్కకు పోకుండా. దానికోసమే సమయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గగ్గోలు పెడుతున్నారు ఢిల్లీలో ఉండి, ఎర్ర పుస్తకాన్ని అమలు చేస్తున్నారు అని, రెడ్ బుక్ అని నిస్సందేహంగా అమలు చేస్తున్నారు. అమలు చేయబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాకపోతే వాళ్ళగా హడావుడి చేసేసి భయభ్రాంతులు గురి చేసి చేయట్లా, చట్టబద్ధంగా చేసిన అవినీతిని మొత్తాన్ని ఎలికి తీసేసి ఒకసారి అదుపులో తీసుకుంటే కనీసం ఒక్కోళ్ళకి 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఎందుట్లో దానికి బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షలు పడే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టరు. వీళ్ళు మిగిలిన వాళ్ళు అనుకున్నట్టుగా, లేకపోతే కార్యకర్తలు అంటే చాలా ఆవేశంతో ఉన్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, వాళ్ళు చేసే ఆక్రందనలు, ఆర్తనాదాలు మీకు శ్రవణానందంగా ఉండాలి, మీకు సంతోషంగా ఉండాలి. అవి విని ఆస్వాదించండి. ఎందుకంత ఆహాకారాలు చేస్తున్నారు, ఎందుకంత ఆర్తనాదాలు చేస్తున్నారు, ఎందుకంత భయపడిపోతున్నారు అని చెప్పి ఒకసారి మీరు ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనతోటి ఒకసారి మీరు చూసుకోండి, మీకే కనబడతాయి ఆ ఫలితాలన్నీ. అంటే ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఇరుక్కున్నవి, వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ వెలికి తీస్తున్నారు, సాక్ష్యాధారాలతో సహా. భౌతికంగా కాదు, ఇక భూస్థాపితం అయ్యే విధంగా వాళ్ళ పార్టీని, వాళ్ళ నాయకుల్ని చక్రం తిప్పుతున్నారు. ఎర్ర పుస్తకం అనేది పనిచేస్తుంది. నిన్న ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్తున్నాడు, నేషనల్ మీడియాతో మాట్లాడి రెడ్ బుక్ పట్టుకొని దాంట్లో పేర్లు మొత్తం పెట్టి మమ్మల్ని చంపుకుంటూ వస్తున్నారు. 45 రోజుల్లో దగ్గరగా అంతకుముందు 36 అన్నాడు, నిన్న 31కి దిగిపోయాడు. నెక్స్ట్ ఎంత అంటాడో తెలియదు. మళ్ళీ దానికి పేర్లు చెప్తే మాత్రం దానికి చెప్పలేని పరిస్థితి. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే టీడీపీకి ఓటు వేయలేదో వాళ్ళందరిని కూడా హతమార్చుతున్నారు, నడి రోడ్డు మీద ఇలా చంపుతున్నారని చెప్పి కూడా ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఆయన పెట్టారు. అంటే అక్కడ ఎవరైతే ఆయన్ని బలపరచడానికి వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి ప్రధానమంత్రి కూడా అవుతాడు ఈయన అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఏంటి వీళ్ళ వెనక కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందా, లేకపోతే డికే శివకుమార్ని కలిశాడు అంతకుముందు అని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి వ్యూహం మారిందా అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి అని చెప్పన్నారు భారతదేశానికి. ఇంకొక ఆయన నెక్స్ట్ మళ్ళీ తరువాత కనుక ఇంకో కార్యక్రమం పెడితే అమెరికాకి అధ్యక్షుడు అంటారు. ఏముంది, నోటి మాటే కాదు, పెద్ద విశేషం ఏమని చెప్పండి దాంట్లో. ఇక మీరన్నట్టు ఆయన ఢిల్లీ కేంద్రంగా కూర్చొని అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? 36 మంది అని చెప్పి మీరు అన్నట్టు 36 మంది హత్య గావించబడ్డారు, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వ వేధింపులు తాళలేక. అంటే 71 మంది. ఆ 71 మంది ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈయన. అది కూడా రాజకీయ హత్య కాదు, వాళ్ళిద్దరి మధ్య వైరానికి సంబంధించింది. ఇద్దరు ఎవరైతే వాళ్ళు పాత పగల నేపథ్యంలో జరిగినాయి, వాళ్ళు పాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పాత పగలని మనం అనాలా, లేకపోతే వాళ్ళ మాజీ శాసనసభ్యులు, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా మా మద్యం మత్తులోనూ లేకపోతే వేరే వాళ్ళని చంపాలనుకుని గంజాయి మత్తులో ఇలా జరిగిందని చెప్పింది ఏది నమ్మాలా? అధినాయకుడు చెప్పింది నమ్మాలా, ఆ ప్రాంతవాసి చెప్పింది నమ్మాలా? అంటే ఇక్కడ అది కూడా రాజకీయ హత్య కాదు. మిగిలిన 70 మంది చెబుతున్నారంటే నా అనుమానం ఏంటంటే వీళ్ళే ఇలాంటి హత్యలను ప్రోత్సహించేసి వాళ్ళ కార్యకర్తలనే వాళ్ళ చేత చంపించేసి, అంటే స్టేట్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా తీసుకెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో మాట్లాడిన ప్రయత్నం అనే అనుమానాలు బలంగా వినపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ముందస్తుగా ఈ మాట చెబుతున్నారు అంటే, మరి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ చేతిలో పత్రిక ఉంది, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, పుంకాలుగా వాళ్ళు రకరకాలుగా దీని గురించి వర్ణిస్తూ రాస్తారు. మరి ఈ రోజు ఇక దాని గురించి ఒకటి మనం ఎందుకుంటే ఒకటి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం రాస్తున్నారో స్పష్టంగానే తెలుస్తుంది. మరి వాళ్ళన్న వివరాలు ప్రకటించాలి కదా. నిన్న వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారి గురించే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 400 మంది శాసనసభ్యులు ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, శాంతి భద్రత ఎలా అదుపుతప్పుతాయి, ఒక రాజకీయ హత్యలు ఎలా జరుగుతాయి, లేదా హత్యలు ఎలా జరుగుతాయి, దాని గురించి ఏ విధంగా విచారణ చేయాలి, ఏ విధంగా దాన్ని బయట పెట్టాలని చెప్పి తెలియకుండానే అన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడా? మరి అలాంటి వ్యక్తి వచ్చి మాట్లాడితే జడ్జి రామకృష్ణ గారు ఆయన వెళ్ళి వివరణ అడిగితే
ఆయన దగ్గర సమాధానం లేదు. ఈయన చెప్పిన వివరానికి ఆయన ఆశ్చర్యపోయాడని చెప్పి మనకు తెలుస్తా ఉన్నాయి. అవునండి. ఇక మీరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు? ముస్లిం లీగ్ వ్యక్తి ఒకతను వచ్చారు. అదే ఎవరు వాళ్ళు? ఎవరు రాలేదండి. ఆ, అఖిలేష్ యాదవ్ ఒకటి, ఇంకొకటి ముస్లిం లీగ్ తంబిదొరై గారు వచ్చారు. తృణమూల కాంగ్రెస్ తరపు నుంచి వచ్చారు. ఉమ్, వచ్చారు, రాలేదని మనం ఎందుకు అనాలి. కానీ మామూలుగా ఒకటి ఆలోచించండి మీరు, 175 మంది శాసనసభ పోటీ చేశారు. అంటే 164 మంది ఓడిపోయారు, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. అలాగే 25 మంది లోక్సభ సభ్యులుగా పోటీ చేశారు. 21 మంది ఓడిపోయారు, 4 గెలిచారు. అంటే ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళ సంఖ్య 200 మంది ఉంది. అవును. శాసన మండలి సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు 11 మంది ఉంటారు. మరి అక్కడ చూసుకుంటే ఇంకేముంది, ఒక ఉవ్వెత్తున జనం అంతా వస్తున్నారు, నిరసన తెలియజేస్తారంటే మీకు ఎదురుగా మదన్ మోహన్ గారు మీ ప్రభుత్వం చేసిన అకృత్యాల గురించి, విజయసాయి రెడ్డి గారు అక్కడ జరిగినటువంటి దాని గురించి అక్కడ ఏకోరు పెడతా ఉన్నారు. మరి ఆయన సంగతి ఏంటి? ఆయన మాటలేంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ చెల్లెలే అడుగుతుంది, అవును, నీ సొంత బాబాయిని చంపినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు మాట్లాడావు. దీని గురించి మనం అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, రాధాకృష్ణ గారు ఈ రోజు వాళ్ళ కార్యకర్త చనిపోయాడని చెప్పి ఇంత హడావుడి చేస్తున్నాడు. అంటే ఎలా జరిగినా హత్య అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి మనం దాన్ని ఖండిద్దాం. నీ ఇంటి పక్కన, నీ ఇంటి కోతవీడు దూరంలో పెళ్లి కావాల్సిన జంట అక్కడ కూర్చొని ఉంటే, అంటే పెళ్లి కావాల్సిన వ్యక్తి ఎదుటే వాళ్ళని గంజాయి మత్తులో మానభంగం చేసింది నీ ఇంటి పక్కన. మరి కనీసం వాళ్ళకి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి సానుభూతి తెలపడం కానీ, వాళ్ళ పరామర్శనం కానీ నువ్వు చేసావా? ఇదే పల్నాడు ప్రాంతంలో తోట చంద్రయ్య అనే వ్యక్తిని నడి బజార్లో గొంతు కోసి చంపారు. ఏంటి అకృత్యం అని చెప్పాను కానీ వాళ్ళకి సంబంధించింది కానీ నువ్వు ఏదైనా మాట్లాడావా? ఇంకోటి, నీకు సంబంధించి మాచర్ల నియోజకవర్గానికి పర్యటనకు వస్తున్నటువంటి బోండా ఉమ్మగారు కావచ్చు, బుద్దా వెంకన్న గారిని కావచ్చు, ఆ తురగా కిషోర్ అనే వ్యక్తి కారులోకి ఆ దొంగను తీసుకొని కొట్టిన విధానం చూసిన తర్వాత అతనికి నువ్వు మున్సిపల్ చైర్మన్ చేశావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి హడావుడిగా జనాన్ని తీసుకొచ్చిన జోగి రమేష్ కి మంత్రి పదవి చేశావు. అంటే నీకు ఇలాంటి వ్యక్తులు తప్ప ఎవడు ఎంత రౌడీజం చేస్తే పదవి అంత పెద్ద పదవి. దీనికి సంబంధించినంత వరకు తోట చంద్రయ్య కుటుంబాన్ని గురించి నువ్వు పట్టించుకోలేదు, లేదంటే అక్కడ జరిగిన జల్లయ్య గారి కుటుంబం గురించి నువ్వు పట్టించుకోలేదు, మరి డాక్టర్ సుధాకర్ గారి మరణాన్ని గురించి ఒక మాట మాట్లాడలేదు నువ్వు. మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసి నీ శాసన మండలి సభ్యుడు ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెబితే అతన్ని తీసుకొని నీ పక్కన నీ వాహనంలో కూర్చోబెట్టుకొని నువ్వు ఉండే సభలోను సమావేశాలను అతని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు సభలు నిర్వహించావు. నిన్నైతే సేవ్ డెమోక్రసీ బోర్డు పెట్టుకొని జగన్మోహన్ ఉన్నారు. మరి అట్లా మరి పాపం పిల్లవాడు 10వ తరగతి చదువుతున్నాడు అమర్నాథ్ గౌడ్, అక్కనెందుకు వేధిస్తున్నారు అంటే అతన్ని నోట్లో గుడ్డలు గుక్కి చేతులు కట్టేసి అతి కిరాతకంగా సజీవ దహనం చేశారు కదా. దాని గురించి ఒక్క మాట మాట్లాడావో? ఈ రోజు వీళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకేమన్నా ఉందా? ఒక్కసారి ఎందుకు ఆలోచించుకుంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు నీ పరిపాలనలో వాళ్ళు పడ్డ బాధలకి వ్యతలకి వాళ్ళు తిరగబడి నీకు 11 స్థానాలకే పరిమితం చేశానా కూడా ఇంకా నీకు సిగ్గు ఎగ్గు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే ఏంటి నీ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? చంద్రబాబు నాయుడు సౌమ్యుడు, ఏం చేయడు, జాగ్రత్తగా ఉండండి, కూల్ అని చెప్తాడు. ఇంకా నేను 5 సంవత్సరాలు నా ఇష్టం వచ్చింది, నేను ఏంటి శాంతి భద్రతల ముసుగులు నేను చేద్దామని అనుకుంటున్నానని మీ అభిప్రాయం? శాంతి భద్రత గురించి మాట్లాడాలంటే, శాంతి గురించి మాట్లాడాలంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలా, భద్రత గురించి మాట్లాడాలంటే భారతీ రెడ్డి గారు మాట్లాడాలా. వేరే వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళకి లేవు ఆ హక్కులు, వాళ్ళిద్దరికి మాత్రమే ఉన్నాయి రైట్స్. చంద్రబాబు నాయుడు గారు ఏం కదా, ఆయన మౌన ముని ఈ రోజు కాబట్టే ఆయన మౌనమే నీకు శాపం, ఆయన మౌనమే నీకు ప్రమాదం. ఎందుకంటే మౌనంగా ఆయన చేసుకునే పనులు చేసుకుంటా బట్టి చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి నువ్వు బయటికి రాని విధంగా శిక్షలు వేయడానికి ఆయన మౌనం వహిస్తున్నాడు. లేకపోతే 5 నిమిషాల పని. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీకు జరిగిన అన్యాయానికి మీరేమేం చేస్తారో చేసుకోండి, నేను ఉన్నానని ఒక మాట అంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు కదా, చట్టబద్ధంగానే శిక్షలు వేయాలని. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలను కోల్పోవడానికి ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు రేపు పొద్దున అభియోగాలు ఎదుర్కొంటూ కారాగార వాసం చేస్తే ఆయన సంతోషం ఎలా ఉంటుంది? వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష వేయాలని ఆయన కోరుకుంటున్నాడు. వాటికన్నీ ఆధారాలు సేకరిస్తున్నాడు. ఆధారాలు సేకరించబట్టే కదా వీళ్ళు ఆహాకారాలు చేస్తుంది. ఆ ఆధారాలు ఉండబట్టే కదా ఎర్ర పుస్తకంలో ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి, మమ్మల్ని ఇలా చంపాలనుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతుంది.
వాడు జాతీయ స్థాయి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు కదా. ఈ అఖిలేష్ యాదవ్ గారు నిన్న వచ్చి మాట్లాడిన ఈ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి రాను, జగన్మోహన్ రెడ్డి గల్లా పట్టుకుని తీసుకొని రా, నువ్వు ఒక్క మందిని చూపించావింది, మిగిలిన 35 మంది ఎక్కడ చనిపోయారు, ఎక్కడెక్కడ చంపారు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఊర్లోనే మనం సభలు సమావేశాలు పెడదామని రమ్మనండి, అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చెప్పేస్తే సరిపోద్ది కదా, కాడు పట్టుకోవాలనుకుంటున్నారా అనేది మనకు తెలియని విషయం. అంటే ఒకటి సార్, ఒకటి కూడా ఉంది, అమిత్ షా ఎవరైతే పర్మిషన్ అడిగారు, అపాయింట్మెంట్ అడిగాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు, కానీ అమిత్ షా పర్మిషన్ ఇవ్వలేదు అంటే మళ్ళీ మారింది అని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఇక్కడ ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఢిల్లీ స్థాయిలో ఏదన్నా జరిగితే భారతదేశ వ్యాప్తంగా ప్రచారం వచ్చిందని భావిస్తున్నాడు. అతను ఇంకా సానుభూతి మీదే పడుతున్నాడే తప్ప తన పనితీరు మీద ప్రజలను ఆకట్టుకోవాలనే కోరిక లేదు అతనికి. పోయినసారి అలానే వచ్చారు, అబద్ధాల పునాదులతో వచ్చింది ఆ పార్టీ, అబద్ధాలు చెప్పారు, అభియోగాలు మోపారు, రోజు రోజుకు ఒక అభియోగం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినట్టుగా ప్రజలను నమ్మించారు, లబ్ధి పొందారు. బాబాయ్ గారు హత్య ఉదంతాన్ని ఉపయోగించుకున్నారు, కోడికత్తి హత్య ఉదంతాన్ని ఉపయోగించుకున్నారు. ఇవన్నీ చేసి అధికారంలో వచ్చిన వాళ్ళకి పరిపాలన చేయటం ఎలా వస్తుందండి? పరిపాలన ఏంటంటే పనితీరు మీదో లేకపోతే వాళ్ళు చెప్పిన వాటిని అమలు చేసి ఇదిగో మేము చేసామని చెప్పి మళ్ళీ ఓట్లు అడిగితేనో దాని గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. అవేమీ లేవు కదా. హత్యను ప్రోత్సహించాడు, హత్యలు చేసిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, పెద్దపేట వేశాడు, పదవులు ఇచ్చాడు, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడు. నేను ఇందాక అన్నట్టు ఇంకా ఈ 70 మంది చనిపోయారంటే వాళ్లే కావాలని చేస్తారేమో. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ జాగరూకతతో ఉండాలని చెప్పేది నేను కోరుకుంటున్నాను.